నమస్తే, దిస్ ఇస్ శౌర్య. యుద్ధం ఇంకా ఎక్కడ ఆగినట్లుగా కనిపించడం లేదు. దాదాపు 1 మంత్ దాటిపోయింది మనకి. అలాగే F3 విమానాల్ని కూల్చివేసినట్లుగా ఒక వార్త వినిపిస్తుంది మనకి సెంట్రల్ మీడియా నుంచి కూడా. సో దీనికి సంబంధించి అసలు F3 విమానాలు ఎవరివి, ఎవరు కూల్చేశారు, సో దీని గురించి డీటెయిల్స్ కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. విమానాలు అసలు అంటే అది ఏ టైప్ ఆఫ్ విమానాలు, యుద్ధ విమానాల్లోనే అది ఏ రకము, ఎవరివి, ఎవరు కూల్చారు? అమెరికా విమానాల్ని ఇరాన్ కూల్చింది. ఇప్పుడు 2 విమానాలు కూల్చింది యాక్చువల్గా. అందులో F-15E అంటారు, F-15V వచ్చి స్ట్రైక్ ఈగిల్ అంటారు. ఇది యుద్ధ విమానం, వార్ క్రాఫ్ట్. సో ఇది ఒకటి దాని ఏమంటారు సౌత్ ఇరాన్లో కూల్చేసింది అనేది చెప్తున్నారు. అందులో ఈ విమానం ఏంటంటే 2 మల్టీ ఇదనమాట, అంటే మల్టీ రోల్ ఫైటర్ అంటారు దీన్ని. దీంట్లో ఇద్దరు ఉంటారనమాట, పైలట్ రన్నర్ అంటారు, ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసింది అమెరికా. అంటే అమెరికాకు సంబంధించి ఏంటంటే CSAR అంటారు. CSAR అంటే కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ అని హెలికాప్టర్లు ఉంటాయి. బ్లాక్ హాక్ అంటారు వాటిని. ఈ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఈ యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ పడిపోయే ఛాన్సులు ఉన్నాయో వాటికి దగ్గరలో వీటిని కూడా మోహరిస్తారు. ఇది యుద్ధతంత్రంలో భాగం అన్నమాట. ఎప్పుడైనా ఆకాశం నుంచి అటాక్ చేస్తున్నప్పుడు మన యుద్ధ విమానం కూలితే పైలట్లు ఎట్లా రక్షించాలనేది కూడా ముందే ప్లాన్ ఉంటుంది. దానికి సంబంధించి ఈ CSAR కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ సంబంధించి ఫ్లైట్లు ఉంటాయి, కొన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయి, హెలికాప్టర్లు కూడా ఉంటాయి అన్నమాట. సో అలాగా ఒకరినైతే రక్షించగలిగారు, ఇంకొకరు మిస్ అయ్యారు. ఎందుకంటే అదంతా కొండల ప్రాంతం. ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి ఇరాన్ ఆల్రెడీ $60,000 రూపంలో చెప్పాలంటే $60,000 ప్రకటించింది. అతన్ని ప్రాణాలతో పట్టుకొని మాకు అప్పగిస్తే $60,000 ఇస్తాము. ఎందుకంటే ఆ ఏరియాలో కొంత ఇరాన్లో ఉండే ట్రైబ్స్ ఉన్నారు. ఆ ట్రైబ్స్ ఆల్రెడీ వెళ్ళి జెండా కూడా ఇరాన్ జెండా పట్టుకొని మీరేం భయపడకండి, మేము పట్టుకొస్తాము, మాకేమి మీరు బౌంటీ కూడా ఇవ్వద్దు, మా దేశం కోసం ఏం చేస్తామని ఒక వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు తీసి. సో ఇప్పుడు అతన్ని రక్షించడానికి ఇంకొక బ్లాక్ హాక్ వచ్చింది, హెలికాప్టర్. ఆ బ్లాక్ హాక్ని 2 కొలగొట్టారు ఈరోజు. UH-60 బ్లాక్ హాక్ అంటారు. ఆ 2 కూడా వీళ్ళు కొట్టేశారు ఇరాన్ వాళ్ళు. ఇది కాకుండా హార్మూజ్ దగ్గర A-10 వార్ హాక్ అంటారు, థండర్ బోల్ట్ 2 అని కూడా అంటారు దాన్ని, అదొకటి కొట్టారు. అంటే 2 ఎయిర్క్రాఫ్ట్లని 2 హెలికాప్టర్లని, అంటే ఓవరాల్గా 4 వాటిని ఇరాను ఒక్కరోజు వ్యవధిలో కొట్టిందన్నమాట. ఇది ఈ యుద్ధం స్టార్ట్ అయినాక అతిపెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తే మనం ఇరాను 3 F-15E, ఈరోజు F-15Eని కొట్టింది, ఈని కొట్టింది కదా, అలాగే 3 కొట్టింది ఇప్పటికి, దీంతో కూడా లెక్కేస్తే. అలాగే 2 F-35 అనేది వెరీ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్. రెండోది వాటి స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ అండి. స్టెల్త్ అంటే ఏ రాడార్లకి అది డిటెక్ట్ కాదు. దాన్ని ఇరాన్ ఎలా కొట్టింది అనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యం. దీని మీద విపరీతంగా మిలిటరీ సర్కిల్స్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే F-35 అనేది అజేయమైన శక్తిగా చెప్తారు, అన్కిల్లబుల్ అంటారు దాన్ని. అన్కిల్లబుల్ని ఇరాన్ దగ్గర అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్సెస్ కూడా ఏమీ లేవు. ఇరాన్ దగ్గర ఎయిర్ డిఫెన్సెస్ మనం చూస్తే ఓల్డ్ ఉన్నాయన్నమాట. S-300 PMU-2 అంటారు రష్యావి. అంటే మన దగ్గర ఉండేది S-400 ఉంది, దానికంటే అడ్వాన్స్డ్. ఇప్పుడు S-500 కూడా వచ్చింది, కానీ వీళ్ళ దగ్గర ఉండేది ఏంటి S-300, వెరీ ఓల్డ్. పైగా అది 50 నుంచి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ కొట్టలేదు. అట్లాగే వాళ్ళు ఇరాన్ వాళ్ళే ఓన్గా తయారు చేసుకున్నారు, బవర్ 373 అంటారు. ఇది S-400కి ఈక్వల్ అని వాళ్ళు చెప్పుకుంటారు, అడ్వాన్స్డ్ అని. S-300 అదేం చేస్తారంటే మామూలుగా వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. సో అంటే S-400 చూసి దాన్ని మొత్తం దాని మోడిఫికేషన్స్ అవన్నీ చూసుకొని వీళ్ళు తయారు చేస్తారు. అలాగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి బవర్ అనేది ఒకటి ఉంది. అవి కాకుండా మిగతాంతా టోర్ అని, పెంటిసర్ అని, జోబిన్ అని, కొర్దాద్ 15 అని ఇలాంటి ఉన్నాయి. కానీ F-35 ఎలా కొట్టారంటే F-35లో ఉండే ఒక ప్రాబ్లమ్ని వీళ్ళు స్టడీ చేశారు. అదేంటంటే అది హీట్ని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ సిగ్నల్స్ని
క్యాప్చర్ చేసే రాడార్ సిస్టమ్ని ఇరాన్ డెవలప్ చేసింది. సో హీట్ సిస్టమ్ని చేసి దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అలాగా వీళ్ళు చేయగలిగారు అనేది ఇప్పుడు చెప్తున్నారు. దీని మీద ఒక చైనా కల్నలు, మాజీ కల్నలు కూడా ఇరాన్కి కొన్ని వీడియోలు కూడా చేశాడు ఆయన. అంటే మీరు F-35ని ఎలా కొట్టచ్చు అనేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఎంత అజేయమైందైనా ఎక్కడో చోట దాని బలహీనత ఉంటుంది. ఆ బలహీనతని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా కొట్టాలనేది ఇప్పుడు ఇరాన్ చేసింది. దీనికి చైనా, రష్యా నుంచి కొంత సపోర్ట్ కూడా వచ్చిండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అనేది రకరకాల యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏ దేశంలో అడ్వాన్స్డ్ బెస్ట్ ఇవి ఉన్నాయి అనేది యుద్ధంలోనే తేలుతుంది. మామూలుగా అయితే టెస్టింగ్ మాత్రమే ఉంటుంది. రియల్గా యుద్ధం జరిగినప్పుడే ఏ దేశ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళు చెప్పుకున్నంతగా ఉందా, దీన్నే బ్యాటిల్ టెస్టెడ్ అంటారు. సో బ్యాటిల్ టెస్టెడ్ అంటే బ్యాటిల్ జరగాలి కదా, జరిగేటప్పుడు బ్యాటిల్ టెస్టెడ్లో అది సక్సెస్ అయితే దాని మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని దేశాలు దాన్ని కొనడానికి ట్రై చేస్తారు. అలాగా ఇప్పుడు చైనా ఉంది. చైనా బ్యాటిల్ టెస్టెడ్ కాదు, ఎందుకంటే అది యుద్ధాలకు పోదు. కానీ ఇండైరెక్ట్గా మన పాకిస్తాన్, ఇండియాకి జరిగినప్పుడు చైనావి కొన్ని బ్యాటిల్ టెస్టెడ్ జరిగాయి. అట్లాగే ఫ్రాన్స్, అమెరికా ఏమో రెగ్యులర్గా యుద్ధాలకు పోతుంది కాబట్టి అమెరికా బ్యాటిల్ టెస్టెడ్ రెగ్యులర్గా ఉంటుంది. కానీ ఇరాన్తో వార్ఫేర్లో అమెరికాకు జరిగిన నష్టం ఏంటంటే అమెరికా ఏమి మరింత అజేయమైన శక్తి కాదు. అమెరికా బలహీనతలు కూడా ఉన్నాయి. ఒక ఇరానే దెబ్బ కొట్టగలిగిందంటే రేపు చైనా, రష్యాలు అమెరికాని ఇంకా పెద్ద స్థాయిలో దెబ్బ కొట్టగలిగారు. ఎందుకంటే ఇరాన్కి 1979 నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. విదేశ టెక్నాలజీ తీసుకోలేని పరిస్థితి. అంటే విదేశీ టెక్నాలజీ లేదు, ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి, పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు. $900 బిలియన్లు అమెరికా డిఫెన్స్ మీద పెడితే వీళ్ళు $15 బిలియన్ మాత్రమే డిఫెన్స్ మీద పెట్టారు. సో ఈ స్థాయిలో ఉండి కూడా, ఇంత బలహీనంగా ఉండి కూడా అమెరికా యుద్ధ విమానాలని, అమెరికా వార్షిప్ని, గెరాల్డ్ ఫోర్డ్ వార్షిప్ని దెబ్బతీస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకోకుండా అక్కడ నిప్పులు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఏదో కవర్ చేశారు. అట్లాగే నిన్న అబ్రహాం లింకన్ ఇంకొకటి ఉంది వార్షిప్, ఆ వార్షిప్ను కూడా కొట్టామనే వీడియోలు కూడా బయటికి తీసుకొచ్చారు. సో వాటిని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అమెరికా. మామూలుగా ఏంటంటే యుద్ధంలో మన వైపు నష్టాలు జరిగితే దాన్ని డౌన్ ప్లే చేయడం కానీ, లేకపోతే లేదని చెప్పడం కానీ చేస్తారు. శత్రు వైపు జరిగితే చిన్నది జరిగినా పెద్దది జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది జరుగుతుంటుంది. అలాగే ఇప్పుడు అమెరికా కూడా కొన్ని ఒప్పుకుంటుంది, కొన్ని ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడైతే ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి, ట్రంప్కి బాగా దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు విదేశంలో వేల మంది చనిపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. అమెరికా ప్రజల్లో కూడా ఇదే టెండెన్సీ ఉంటుంది. అదే అమెరికా ఒక్క సైనికుడు చనిపోయినా మొత్తం భూమి ఆకాశాలు దద్దరిలేటుగా గొడవ చేస్తారు. సో రెండోది ఏంది, ఇది వాళ్ళ వారు కాదు. మామూలుగా అయితే ఆఫ్ఘనిస్తాను, ఇరాక్ ఇవి జరిగినప్పుడు, వియత్నాం జరిగినప్పుడు ప్రజలు ఓన్ చేసుకున్నారు. అమెరికాకి థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళని అటాక్ చేయడం కరెక్టే అనుకున్నాను. కానీ ఇరాన్ నుంచి అమెరికాకి థ్రెట్ అనేది అమెరికా ప్రజలు నమ్మట్లేదు. సో ఇది ఇజ్రాయెల్ అవసరం తప్ప అమెరికా అవసరం కాదు. ఇజ్రాయెల్ కోసం మనం ఎందుకు చనిపోవాలా అన్న ఇది అమెరికా సైనికుల్లో కూడా బాగా పెరిగింది. ఇరాన్ కూడా దాన్ని బాగా ప్రచారం చేస్తుంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కి ఆయన కూడా ఒక ఓపెన్ లెటర్ అమెరికా ప్రజలకి రాస్తూ ఇదే చెప్పాడు, మీరెందుకు ఇరాన్ కోసం, ఇజ్రాయెల్ కోసం మీరెందుకు చనిపోతున్నారు, ఇది మీ యుద్ధం కాదు, మీకు నాకు శత్రుత్వం లేదు, మేమేమి మీకు థ్రెట్ కాదు అనేది అప్పీల్ చేశాడు. ఆ అప్పీల్ చాలా మందికి చేరింది కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు కూల్చేయడం ఇరాన్, దాంతో ఒక పైలట్ ఇప్పటికి కూడా ఆచూకీ తెలియకపోవడం, అతను ఆల్రెడీ కిడ్నాప్ చేశారా లేకపోతే చంపేశారా. ఎందుకంటే అమెరికా ఇరాన్లో ప్రభుత్వం చంపొద్దనే అనుకోవచ్చు. ఎందుకంటే బతికితే వాళ్ళు పోస్టేజ్గా పెట్టుకొని ఇంకా ఎక్కువ బార్గెన్ చేయొచ్చు ఇరాన్కి. కానీ ప్రజలకి అట్లా ఉండదు కదా. ప్రజలు నిత్యం వేలాది మంది చనిపోతున్నారు, దాదాపు 30-40 వేల మంది గాయపడ్డారు. వాళ్ళ హాస్పిటల్స్, వాళ్ళ బ్రిడ్జెస్, వాళ్ళ ఇళ్ళు అన్నీ కూలగొడుతుంది. కాబట్టి ఒక శత్రు సైనికుడు దొరికితే వాళ్ళు ఎందుకు గమ్మున ఉంటారు? ఎవరైనా కూడా మనం ఆ ప్లేస్లో ఉన్నా మనం గమ్మున ఉన్నాం కదా, వీళ్ళే కదరా మీరే కదరా వచ్చి మమ్మల్ని ఇలాగే. పైగా ఇతను ఎక్కడో సంబంధం లేని అమెరికా సైనికుడు కాదు, వీళ్ళ మీద బాంబులు వేస్తున్న ఫ్లైట్లో ఉన్న పైలట్. సో అలాంటి వాడిని ఎందుకు వదిలిపెడతారు? సో అది ఇప్పుడు చర్చనీయంగా మారిపోయింది. అతను ఏంటి, అతని బాడీ అన్నా దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు
గాలింపులు అయితే చేస్తున్నారు. మరోపక్క ఇరాన్తో కూడా చర్చలకు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్.